వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు చెరుకు సుధాకర్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్, తెలంగాణ అస్తిత్వం అంటే ఏంటి, ఎందుకోసం మరి ఈరోజు అస్తిత్వము అనే దాని గురించి పోరాటం చేయవలసిన అవసరం వస్తుంది? ఒకప్పుడు గతంలో తెలంగాణ మూమెంట్లోనే మీ అందరిని ఒక స్టేజ్ మీద చూసినట్లు అనిపించింది. ఈరోజు ఇక్కడ అస్తిత్వం అని మళ్ళీ అందరూ కుంపికూడారు. ఎందుకు ఈ అస్తిత్వం అంటే ఏంటి? ఈ 12 ఏళ్ళ కాలంలో తెలంగాణ ఏర్పడినాక ఏమి అవమానం జరుగుతుంది తెలంగాణలో? ఎందుకు మళ్ళీ కుమ్మిగూడవలసి వస్తుంది? తెలంగాణ రాష్ట్రం వచ్చే సమయానికి ముందు కూడా అవమానాలు ఉన్నాయి కాబట్టి అస్తిత్వం గుర్తొచ్చి స్వరాష్ట్రం కోసం పోరాడినాం. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత సాకారమైనటువంటి ప్రభుత్వము తను ఏ పునాదుల మీద వచ్చిందో దాని విషయంలో ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండుంటే, అనేక విషయాలు గమనంలో తీసుకొని ఉంటే ఇవాళ తెలంగాణ అస్తిత్వం మీదనే సవాలు విసిరేటువంటి పరిస్థితి, చంద్రబాబు నాయుడు తోచిన ప్రకారం మాట్లాడే పరిస్థితి, తేజస్వి సూర్య ఎడబడతాడ మాట్లాడే పరిస్థితి, నరేంద్ర మోడీ అంటే బిడ్డని బయటికి తీసుకొచ్చి తల్లిని చంపని మాట్లాడే పరిస్థితి, ఇంకొక ఆయన వీళ్ళుంటేంది పోతుందని మాట్లాడే పరిస్థితి, కాళేశ్వరం కూలేశ్వరం అయినా పర్వాలేదు అనేటువంటి పరిస్థితి, బాంబులు పెట్టి అదేంటది మన పిల్లర్స్ అన్ని పగలగొట్టారని చెప్పిన స్పందించిన పరిస్థితి ఎందుకు వస్తుంది అని అంటే అనేక విషయాలు ఇలా దాగున్నాయి. ఈ విషయాలు కూడా చాలా స్పష్టంగా నేను మాట్లాడున్నా, మరొకసారి గుర్తు చేస్తున్నా. ఏ ప్రభుత్వమైనా ఈ రాష్ట్రం వచ్చిందే త్యాగాల పునాదుల మీద అని చెప్పేసి గుర్తుండి దాన్ని తగ్గట్టుగా పనిచేయకపోతే, ఆ అస్తిత్వాన్ని గుర్తుపెట్టుకోకపోతే, ఆ ఉద్యమకారులను గుర్తుపెట్టుకోకపోతే, ఉద్యమకారులకు లేదా తెలంగాణ ప్రజలకు ప్రాణప్రదమైనటువంటి సామాజిక న్యాయాన్ని గుర్తుపెట్టుకోకపోతే తెలంగాణ అస్తిత్వం ప్రశ్నార్థకమవుతుంది. దాన్ని బ్రతికించుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉంది. ఎందుకంటే తెలంగాణకు ప్రాణమే, ఒక రాష్ట్రానికి ప్రాణం ఏమంటే దాని రాష్ట్ర అస్తిత్వమే. ఒక జాతి అస్తిత్వాన్ని మాట్లాడినా మన తెలంగాణ జాతి అన్నాం కదా, మరి జాతి అంటేనే ఒక వర్డ్, దాంతో విడదీయాలని భాగం ఏంటి అస్తిత్వం. మనం జాతి అని ఇంత పెద్ద పదం మాట్లాడి ఇవాళ ఏది పడితే అది మాట్లాడితే ఎట్టవుతుంది? అందుకోసం తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రయోజనాలని, తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని నిలబెట్టే పద్ధతిలో కూడా పోవాల్సిన బాధ్యత యావత్ బుద్ధిజీవుల మీద ఉంది, ఉద్యమకారుల మీద ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఏ ప్రభుత్వాలు అయితే అధికారంలో ఉన్నాయో, ఏ ప్రభుత్వం అయితే ఏ పార్టీ అయితే ప్రతిపక్షం ఉందో అందరికి కూడా గుర్తు చేసే విధంగా అన్ని రకాలటువంటి వాళ్ళు ఇవాళ మాట్లాడారు. మీరు అన్నట్టుగా మళ్ళీ ఒకసారి తెలంగాణ ఉద్యమాన్ని ఆపోసన పట్టినట్టుగా జరిగిన దానికి నిర్వహించినటువంటి సోదరులు ప్రకాష్ గారికి, వచ్చినటువంటి అందరూ ఎవరైతే ఉద్యమకారులు వారందరికీ కూడా తెలంగాణ ఉద్యమం తెలియదు. మీరు అన్నట్లుగానే గతంలో చంద్రబాబు మాట్లాడిండు, నరేంద్ర మోడీ మాట్లాడిండు, మొన్న ఎంపీ సూర్య కూడా మాట్లాడడం జరిగింది, సూర్య మాట్లాడడం జరిగింది. మరి ఎందుకు ఇక్కడ తెలంగాణ నుంచి బీజేపీ నుంచి ఎంపీలు ఉన్నారు, కాంగ్రెస్ నుంచి కూడా ఎంపీలు ఉన్నారు, ఎందుకు వీళ్ళు నోరు మేపలేకపోయారు? బండి సంజయ్ ఎందుకు ఆయన సూర్యని ఎంటేసుకురావడం జరుగుతుంది రాష్ట్రంలో? ఇప్పుడు వీళ్ళకి ఇప్పుడు ఇదంతా ఈ జనరేషన్ వచ్చిన బ్యాచ్ ఇది. కాకినాడ తీర్మానం చేసిన రోజు తేజస్వి సూర్య అంటోడు ఇంక భూమి మీద బుట్టలే. అర్థమైందా? భారతీయ జనసంఘ్ పార్టీ బీజేపీ కంటే ముందున్నటువంటి భారతీయ జనసంఘ్ అనేటువంటిది తెలంగాణ రాష్ట్రం ఉండాలని చెప్పి కొట్లాడినాడు. వీళ్ళకి తెలియదు. బండి సంజయ్ అంటోడికి ఏది పడుతుంది నవ్వుడు తప్ప కూడా రాదు. నేనేమంటున్నా, నేర్చుకోవాలి. ఈ మధ్య కొంచెం ఇంప్రూవ్ అయినట్టు అనిపిస్తుంది, కానీ మధ్యన తను ఇంప్రూవ్ అయిన సంగతి మర్చిపోతాడు. అదో పెద్ద ప్రాబ్లం ఉంది ఆయనతో. వారు వాస్తవానికి ఇంప్రూవ్ అయిన గతం కంటే. నేనేమంటున్నంటే కాంటెంట్ గుర్తుపెట్టుకోండి, ఏది పడుతుంది మాట్లాడడం కాదు. ఇవాళ తను మాట్లాడింది ఏం కాంటెక్స్ట్లో మాట్లాడేది, ఎంత నష్టము, పాకిస్తాన్ ఏంటిది, దేశానికి రాష్ట్రానికి తేడా తెలియదా, ఏ సందర్భంలో మాట్లాడుతున్నావు, నువ్వు కాంగ్రెస్ మీద బట్ట కాల్చి మీద దలుచుకుంటే చాలా ఉన్నాయి విషయాలు. నువ్వు దానికోసం రాష్ట్రం మీద దాడి చేస్తావా? దాడి చేస్తే ఊరుకుంటావు? ఊరుకోవడం కాక ఒక్కటే చాలా, అన్ని పేపర్ కూడా స్పష్టంగా రాసినాయి. మళ్ళా సాయంత్రం పెద్ద ప్రెషర్ పెరిగింది. అమిత్ షా పిలిచిన తర్వాత తేజస్వి సూర్యని పోయి నేను పొరపాటుగా నేను మాట్లాడుంటే కానీ క్షమించండి అని చెప్పిన తర్వాత ఆయన ఏం తప్పు మాట్లాడలేదని చెప్పినప్పుడు కిషన్ రెడ్డి ఎడ తలకాయ పెట్టుకోవాలి, బండి సంజయ్ మాట్లాడు. దాని అర్థమైంది, మీరు కేవలము మీ పార్టీ ఎంపీకి భజన కొట్టడం తప్ప అందులో తెలంగాణకు సంబంధించిన అవమానం ఉందని గుర్తించకపోవడం అనేది మిమ్మల్ని గెలిపించుకున్నందుకు మా దరిద్రం అని చెప్పేసి తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. మీరు అన్నట్లనే ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసిరు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసిరు, ఇప్పుడు వచ్చేది బీజేపీ ప్రభుత్వమైన వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఇలాంటి వర్డ్స్ వాళ్ళు మాట్లాడితే ఇది ఎఫెక్ట్ పడదా? ఇప్పుడు నేనేమంటున్నా, వాళ్ళకు ప్రభుత్వాలకు రావాలని సోయి ఉండుంటే నేను ఒకటే మాట అంటున్నా, అన్ని వర్గాలను ఎట్లా కలుపుకోపోవాలి, గంగా జమున తహజీబ్ అంటే వాళ్ళు జోకులు వేస్తున్నారు. ఏదైతే ఒక ప్రాణప్రదమైన నినాదం ఉందో తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ సార్ మాట్లాడేది ఉందో, ఇవాళ వాళ్ళు దాని మీద జోకులు వేసేటువంటి పరిస్థితి. స్వయాన నా బ్రెయిన్ చైల్డ్లే చంద్రబాబు నాయుడు అంటే మాట్లాడలేరు వీళ్ళు. వీళ్ళు ఎంత చేతగాని దరిద్రులు కాకపోతే ఇక్కడ పుట్టినటువంటి వాళ్ళు తెలంగాణకు ఎవడు బ్రెయిన్ చైల్డ్ అవుతాడు? తెలంగాణ నుంచి ప్రాణం పక్షుడు బ్రెయిన్ చైల్డ్ అవుతాడు, కానీ సంబంధం లేనట్ల బ్రెయిన్ చైల్డ్ అవుతాడు.
అది ఆ మాత్రం కూడా సోయలేని స్థితిలో కూడా వాళ్ళు ఉన్నారు. మారాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. రెండవది మధ్యకాలంలో ఒక మిత్రుడు మంచి మాట అన్నారు. మా చాలా సందర్భాల్లో బీఆర్ఎస్కి ఎంపీని చేసి ఏం చేస్తారు, వాళ్ళ వల్ల ఏ ఉపయోగం ఉంటుంది, ఏ కురి మాకే వేయరండి. మరి మీకు వేసి 8 మందిని కూర్చోబెడతారు, వాళ్ళు అంత పెద్ద మాట్లాడితే మీరు ఏం చేస్తున్నారు సన్నాసులారని చెప్పి వారు ప్రజలు అడుగుతున్నారు. ఒక్కడు బీఆర్ఎస్ ఉన్నా కూడా నల్ల జెండా పడుకుని ఎవరినేమో దునుకునేమో ఏమి దునకకపోతే మేమన్నా బయటకు వచ్చి బడతపోతే చేస్తుంటే మేము ఉండన్నా కానీ అదైతే ఉండు కదా. అంతే నేను చెప్పదలుచుకున్నాను. తెలంగాణ అస్తిత్వం వేదిక కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, మరి ఇంకా ఇలాంటి రాష్ట్రంలో అనేక పరిణామాలు జరుగుతున్నాయి, దీని మీద మీ స్పందన ఏంటి? ఈ వేదిక మీద దానికి పరిమితి కూడా చెప్తా సార్. మేధావులు, బుద్ధిజీవులు, రాసేటువంటి వాళ్ళు, తర్వాత అనేక విషయాలు చెప్పగలిగేటువంటి వాళ్ళు, ఒక సందర్భంలో ఎక్కువ రెస్పాండ్ కాగల వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఒక్కరితోటి పని జరగదు. రాజకీయ యవనిక మీద కూడా దీనికి సంబంధించినటువంటి పూనిక పూడ్చుకునే వాళ్ళు ఉండాలి. ముఖ్యంగా నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏం చెప్తానంటే, ఈ 10 ఏళ్లలో జరిగిన నెగ్లిజెన్స్ ఉన్నదో, ఏమరపాటు ఉన్నదో అది రిపీట్ కాకుండా ఉండేటట్టుగా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. మీరు మళ్ళీ వెనక పునాదులకు వస్తే తప్ప మనకు శక్తి ఇంకా మరింతగా రాదని చెప్పేసి కూడా వారికి గుర్తు. చివరిగా చెప్పండి సార్, ఇక్కడ రివాల్యుయేషన్ ఉద్యమం స్టార్ట్ అయింది, ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ నడుస్తుంది, రన్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి, ఇక్కడ కమ్యూనిస్టిజం నడుస్తుంది అని చెప్పేసి కొంతమంది మేధావులు అంటున్న మాటలు, దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇది నిజమేనా? నేనేమంటున్నా, బరివాతలు తిరిగేటోనికి ఇంకా లజ్జ ఏముంటుందండి, ఏది పడితే అది మాట్లాడటానికి ఉంటుంది. ఎవడు వెళ్ళినా కూడా ఒక్కటే ముందే చెప్పిన ఇంతమందికి, ఈ రాష్ట్రం రావడానికి 1990లో నేను వి ప్రకాష్ పెట్టాడు తెలంగాణ మహాసభలో సబ్బండ వర్ణాలకు అధికారమే ప్రధానమని ప్రకటించడము. కచ్చడి బండ్లలో పోయేటువంటి భూస్వాములు తీసుకొచ్చే తెలంగాణ మాకు అవసరం లేదు, మాకు బహుజన తెలంగాణ కావాలని అలా కొట్లాడినాము. తెలంగాణ ఇచ్చేప్పుడు సోనియా గాంధీ ఇది బీసీ ఎస్సీల కోసం అన్నది, ఇవాళ తీసుకుపోయి పటేల రాజ్యం చేసేసింది, ఇంకోరు చేసిండ్రు. నేనేమంటున్నానా, దీంట్లో ఏం కాంప్రమైజ్ లేదు, ఇల్లున్నా కాదు, ఎవడున్నా కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ అస్తిత్వానికి ప్రధానమైనటువంటి ప్రాణం సామాజిక న్యాయం, అట్టడుగు వర్గాలకు సంబంధించినటువంటి ఆత్మాభిమానం, భాగస్వామ్యం చట్టసభల్లో. అది లేకుండా అస్తిత్వం గురించి మాట్లాడుకుంటే అర్థం లేదు. ఓకే, థ్యాంక్ యూ సార్.